నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరతరెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు చాలా వేగంగా అడుగులు ముందు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే. ఈ వార్త కూడా మనం వింటున్నాం. అంటే తెల్ల రేషన్ కార్డు కావాలంటే కనుక ఏంటి, దానికి చూడాల్సినటువంటి విషయాలు ఏంటి? తెల్లని రేషన్ కార్డు అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పొచ్చు. గతంలో తెల్ల రేషన్ కార్డు అంటే మనం గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన తెల్లని రేషన్ కార్డు అనేది ఫుడ్ సెక్యూరిటీ కార్డు కింద ఇవ్వడం జరిగింది. అంటే నిత్యావసర వస్తువుల కోసం చెప్పి ఏదైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ కోసం తెల్ల రేషన్ కార్డు ఒకటి, వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు అనేది 2 ప్రాసెస్లు ఉండేది. అంటే రేషన్ కార్డు అనేది తీసుకునే వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు మీద నిత్యావసర సరుకులు తీసుకునే వాళ్ళు బియ్యం కూడా సబ్సిడీ రేట్కి వచ్చేది. 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సందర్భంలో ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు. చాలామంది కూడా తెల్ల రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ వాళ్ళే తీసుకునే వాళ్ళు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, మిగతా వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ మెల్లమెల్లగా ఆ వైట్ రేషన్ కార్డు అనేది నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ అవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే హెల్త్ అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్లో ఖర్చులు తడిసి మోపడి అవుతుండడంతో హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదలకు ఉచిత వైద్యం అందించాలని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి వైట్ రేషన్ కార్డు మీద మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంత మోజు పెరిగిందని చెప్పొచ్చు. అప్పటి వరకు వైట్ రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు, అంటే గుడిసెల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటారు అనేది ఒకటి ఉంటుంటే నిజానికి కూడా ఆ విధంగానే సస్టైన్ అయితే వస్తుంది ఆ వైట్ రేషన్ కార్డు. కానీ ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ కార్డును లింక్ చేయడం జరిగిందో వైట్ రేషన్ కార్డుకి, అప్పటి నుంచి మిడిల్ క్లాస్లో కూడా కొంతవరకు మాకు వైట్ రేషన్ కార్డు కావాలని కార్డు సంఖ్య పెరిగింది. దాని మీద కొంత మోజు కూడా పెరిగిందని చెప్పచ్చు. అంటే వైట్ రేషన్ కార్డు మాకు కూడా ఉండాలనేది ఒక కోరిక కలిగింది. అక్కడ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ఆ వైట్ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పెద్దగా రాజశేఖర రెడ్డి హయాంలో చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు చెల్లించడం జరిగింది. అది కొంత విమర్శల పాలవడం కూడా జరిగింది. ఇటీవలి కాలంలో వైట్ రేషన్ కార్డు ఉన్న, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న, ఏ కార్డు ఉన్నా కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాటిని టేకప్ చేయట్లేదు, వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది. దాని మీద కొంత మిడిల్ క్లాస్ కానీ మిగతా కూడా ఆందోళన ఉంది. దాని గురించి పెద్ద పట్టించుకుంటలేరు. హెల్త్ కార్డ్స్ ఎవరి కాలుగా తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకంటే ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి మిగతా మిడిల్ క్లాసు, ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్గా పనిచేసుకునే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన సమస్యగా ఉంది. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, ప్రైవేట్ చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళలో వచ్చే ఆదాయం దాదాపుగా 70-80% వాటి 2 కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళకు వైట్ కార్డు ఉంటే కనీసం హెల్త్ ఒకటి వస్తుంది. ఎడ్యుకేషన్లు అంటే ఎలాగూ అలాంటి ఫెసిలిటీస్ లేదు కాబట్టి అనుకున్న సందర్భంలో కొంత పెరిగింది, దాని మీద క్రేజ్ పెరిగింది. అయితే ఆ సంఖ్య పెరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున వైట్ రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు. ఉన్న కార్డులనే రెన్యువల్ చేయడం జరిగింది. కొద్ది గొప్ప కొన్ని కార్డ్స్లు ఇవ్వడం జరిగింది. పెద్దగా పట్టించుకోవడం 9 సంవత్సరాల నుంచి అసలు కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. వచ్చిన కొత్తలో వాళ్ళు ఇచ్చారు, తర్వాత మంజూరు కాలేదు, కొత్త కార్డు కాలేదు. మిగతా జనాలు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే పెద్ద అంత అవసరమే ఉందిలే అంటే దేనికి లింక్ లేదు. ఓన్లీ కేవలం మనం చూసుకున్నట్టయితే కరోనా సందర్భంగా వైట్ రేషన్ ఉన్న వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల, ఒక వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 కిలో అదనంగా కలిపి 6 కిలోలు ఇంట్లో 4 ఉంటే 24 కిలోలు వచ్చిన సందర్భం ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం వర్తింపజేస్తుంది. దాని గురించి పెద్దగా పట్టించుకునే సందర్భం లేదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మనం ఇప్పటి విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు సంబంధించి స్కీమ్ తీసుకురావడం జరిగింది. స్కీమ్ వచ్చిన సందర్భంలో అందరూ కూడా ఆలోచించుకున్నది ఏంటంటే ఈ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది అనేది. ఏదో కొద్దో గొప్ప వైట్ రేషన్ కార్డు కొన్నిటికి వర్తిస్తుంది కానీ అన్నిటికీ వర్తిస్తుంది అనే సందర్భాన్ని చాలామంది ఊహించారు. ఎందుకంటే ఏదో 2500 మహిళలకు పథకం కానీ లేదంటే మిగతా కొన్ని అంశాలకు పరిమితం అవుతుంది ఈ వైట్ రేషన్ కార్డు అనుకున్నారు. కానీ మనం నిన్న ముఖ్యమంత్రి కానీ రివ్యూలో కానీ అలాగే చూసుకుంటే రెవెన్యూ మినిస్టరు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల్లో చూసుకున్నట్టయితే ఈ 6 గ్యారెంటీలకు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డే ప్రామాణికం అనేది ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. అయితే వైట్ రేషన్ కార్డే ప్రామాణికం చేస్తే బాగానే ఉంటుంది. అయితే వైట్ రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హత లేదనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని మనం చూసుకున్నట్టయితే
అంటే ఇప్పుడు మనకు బయటికి వార్తలు పెద్దగా రాకపోయినప్పటికీ వస్తున్న వార్తల్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు గతంలో కూడా వైట్ రేషన్ కార్డు కానీ మిగతా ఫీజు రీఎంబర్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. రాజశేఖర రెడ్డి కూడా ఇంజనీరింగ్ అలాగే మెడికల్ పిల్లలకు, చదువుకునే పిల్లలకు, హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది విద్యలో. అప్పట్లోనే చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు కావాలో, ఎంబీబీఎస్ కావడం జరిగింది. చాలామంది కోరిక ఇంజనీరింగ్ కావాలన్న కోరిక అప్పట్లో నెరవేరడం జరిగింది. అప్పట్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళకు పెద్ద సమస్య ఏం లేదు. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులైనా కావచ్చు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఎంత ఇన్కమ్ వస్తే అతను మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పావర్టీ అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మార్గదర్శకాలు ఇంకా బయటికి రాలేదు కదా సార్. అంటే తెల్ల రేషన్ కార్డు వీళ్ళకి వర్తిస్తుంది, వీళ్ళకి వర్తించదు అన్న ఆ డివిజన్ అనేది ఇంకా బయటికి రావట్లేదు. ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఆ కసరత్తులోనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే దీనికి ప్రామాణికం ఏం పెట్టాలి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది, పెరిగే అవకాశం ఉంది. 28వ తారీఖు నుంచి అప్లై చేసుకోమని 9 సంవత్సరాలు కూడా పెడతామంటున్నారు. 9 సంవత్సరాల నుంచి వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సంఖ్య రెండింతలు అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సంఖ్యకు రెండింతలు అయ్యే అవకాశం ఎందుకుంటుందంటే, ఒక ఇంట్లో భార్యాభర్తతో పాటు పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సపరేట్ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో కనుక 2-3 పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు వేరుపడుతుంటాయి. వేరుపడ్డప్పుడు వాళ్ళకు ఒక 3 ఇందులో ఉన్న పిల్లలు డిలీట్ కావాలి, వాళ్ళ కొత్తగా అంటే కొత్త రేషన్ కార్డు. అంటే ఒక ఇల్లు డివైడ్ అయినప్పుడు దాదాపు 2-3 రేషన్ కార్డులు, అంటే ఒక ఇంట్లోనే నీకు 2 సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది, దాంతోపాటు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే లింక్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే మాకు ఈ లబ్ధి అందదనుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టవేయబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు ఉంది. రైతు బంధు దానికి వైట్ రేషన్ కార్డు కానీ ఎలాంటి క్రైటీరియా లేదు. కేవలం ఏంటంటే ల్యాండ్ ఉంటే, పట్టా పాస్బుక్ ఉంటే ఇచ్చే సంప్రదాయం ఉంది, అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈసారి కూడా పాత సంప్రదాయం ప్రకారమే ఈసారి రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చే దానికి మార్గదర్శకాలు రైతు భరోసా, దానికి మార్గదర్శకాల రూపకల్పనలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే తక్కువ అంటే సరే 10 ఎకరాలు 20 ఎకరాలు పైన ఉన్న భూములు ఉన్న వాళ్ళు, వాళ్ళకు పెద్ద రేషన్ కార్డు అవసరం ఉంది, వాళ్ళకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకపోయినా పర్లేదు. ఆ లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యారా? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోతే రైతు బంధు రాదు. మిగతా రైతు బంధు కూడా మనకి రేషన్ కార్డు ఉండాల్సిందే అంటారా? అది అంటే చర్చలు వస్తున్నాయి. అంటే 6 గ్యారెంటీలు అది కూడా ఒక గ్యారెంటీ కదా. రైతు బంధు కూడా 6 గ్యారెంటీలో, రైతు భరోసా కూడా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ. 2 లక్షల రుణమాఫీ కూడా అందులో భాగమే. మహిళలకు 2500 స్కీమ్ అందులో భాగమే. వృద్ధాప్య పింఛను అది అందులో భాగమే. ఇదన్నీ 6 గ్యారెంటీలు. అంటే 6 గ్యారెంటీలకు రేషన్ కార్డును కనెక్ట్ చేస్తామని, ఏదైనా సరే 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ రావాలన్నా రేషన్ కార్డు చూపించాలి. రేషన్ కార్డు చూపించాలంటే రేషన్ కార్డులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుద్ది. 28వ తారీఖు నుంచి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న సందర్భంగా గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఒక మార్గదర్శకం సార్, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ఐటీ కట్టే వాళ్ళకి రేషన్ కార్డు రాదు ఇవ్వరు అని చెప్పి జరుగుతుంది. ఈ ఐటీని ఎట్లా చూడాలంటారు? ఇదే ఇక్కడ పెద్ద సమస్య వస్తుంది. ఐటీ కట్టే వాళ్ళని మనం చూసుకున్నట్టయితే, ఐటీ అనేది కట్టే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కడుతూ ఉంటారు. 2 యాంగిల్స్ ఉంటాయి అందులో. ఒకటి ఏంటంటే, ఐటీ కట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక సిటిజన్గా నువ్వు ఐటీ కట్టాలని చెప్పి చెప్పడానికి అదొక ప్రయత్నం. సరే, అది పక్కన పెట్టినా కానీ వీళ్లకు ఏదైతే చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు, అలాగే ప్రైవేటు సంస్థలు పనిచేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదంటే ఒక తీసుకోవాలనుకున్నప్పుడు, లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఈవెన్ దో వెహికల్ లోన్ ఏది తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి అడుగుతారు కంపెనీ వాళ్ళు. అడిగినప్పుడు ఏంటంటే దానికోసం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. అది ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అంటే, ఐటీ రిటర్న్స్ 2.5 లక్షల వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. దానికి ఎలాంటి ఐటీ ఉండదు. అట్లా చేసేవాళ్ళు ఉంటారు. అంటే 0 ఐటీతో చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది 4 లక్షల వరకు చేస్తున్నప్పటికీ 4 లక్షల్లో ఈ 2.5 లక్షలు పోగా కొంత ఇన్సూరెన్సులని, పిల్లల ఫీజులని, రెంట్లని దానికి కొంత తీసేసే అవకాశం ఉంటుంది. అంటే నీకు 6 లక్షల ఇన్కమ్ ఉన్నప్పటికీ వాళ్ళు కట్టే ఐటీ అనేది 500-1000 వరకు ఆ లోపే ఉంటుంది. అది ఒక పక్కన పెడితే, మరి ఐటీ కట్టే రాజగోపాల్ రెడ్డో, లేకపోతే మల్లారెడ్డో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఐటీ కడితే లక్షల్లో కట్టుకుంటారు. అంటే ఐటీ క్రైటీరియా ఏంది?
అంటే ఐటీ కడితే ఇంకా నీకు రేషన్ కార్డు రాదు, నువ్వు ఎలిజిబిలిటీ లేదంటే ఏదైతే రైతు అంటే ఐటీలో కూడా ఏది చిన్న స్థాయి ఏది పెద్ద స్థాయి పెద్ద అనేది స్థాయి ఎందుకంటే మనం చూడాల్సిన అవసరం చూడాల్సిన లేదు. అవసరం, Yes. ఎందుకంటే ఇప్పుడు మనం రిజర్వేషన్ సౌకర్యాన్ని చూస్తున్నప్పుడు ఈబీసీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ దానికి ఒక క్రైటీరియా ఉంది. 10 లక్షల ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళు ఐటీ కట్టేవాళ్ళు వాళ్ళకు రిజర్వేషన్ వర్తిస్తుంది, అది దాటిన వాళ్ళకు వర్తించదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఈబీసీ కానీ ఈ రిజర్వేషన్కి సంబంధించి దానికి ఒక క్రైటీరియా అంటే 10 lakhs వరకు ఒక సబ్సిడీ రూపంలో ఉంటే వస్తుంది అనేది. ఇప్పుడు ఐటీ కడితేనే నీకు రాదంటే ఐటీ ఫైల్ చేసినా రాదా, కడితే రాదా, ఎంతవరకు అంటే వీళ్ళు బాధ్యతాయుతంగా ఐటీ కట్టుకుంటూ పోతున్నారు. అప్పుడు ఏమైతే ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడుతుంటారు, కట్టే వాళ్ళ మీద బర్డెన్ పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అంటే మీకు వర్తిస్తుంది అంటే మేము ఇంత బాధ్యతగా కడుతుంటే మాకు వచ్చే ఫెసిలిటీస్ని తగ్గించేస్తున్నారు అనేది ఒక విమర్శ. అంటే ఇప్పటికి ఎలాంటి ఫైనల్ కాలేదు ఇప్పుడు, కానీ అంటే మనం చర్చని ముందే అది నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ అందులో క్రైటీరియా ఏం పెడతారు అనేది కూడా ముఖ్యమైన అంశం. వార్షిక ఆదాయం చూడాల్సిన అవసరం ఉంటుంది. వార్షిక ఆదాయ నిబంధన లేకపోతే ఐటీ కట్టే వాళ్ళంటే ఐటీ 1000 రూపాయలు కట్టేవాడు ఉంటారు, 15 లక్షలు కట్టేవాళ్ళు ఉంటారు, 1 కోటి రూపాయలు కట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరినీ ఒకే ఘటన కట్టలేము మనం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పిఎం రోజ్గార్ దానికి సంబంధించి ఇంటికి సంబంధించి హౌజింగ్కి సంబంధించి మనకు 8 లక్షల ఐటీ లోపల ఉన్న వాళ్ళకు 2.5 లక్షలు డైరెక్ట్గా ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మాఫ్ అవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశం అంటే నీకు అక్కడ 8 లక్షల లోపు ఉన్న ఐటీ ఫైల్ చేసే వాళ్ళకు 8 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 2.5 లక్షలు డైరెక్ట్ సబ్సిడీ రూపంలో వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఎలిజిబిలిటీ ఎందుకు అనేది కూడా ప్రశ్న రేపు వస్తుంది. ఒకవేళ కనుక ఆ క్రైటీరియా పెట్టనట్టయితే ఐటీ ఇంతవరకు కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అని పెట్టనట్టయితే దానికి ఏమైందంటే అప్పుడు రేపు నీకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ పరిశీలించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఆ వైపుగా కసరత్తు చేస్తున్నారు. రేపు 28వ తారీఖు నుంచి గ్రామ సభలు పెడుతున్నారు, పట్టణాలు నగరాలు అయితే బస్తీ సభల్లో పెట్టి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ ఇస్తాము, ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు ఆ సభల్లోనే. అయితే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి కూడా మార్గదర్శకాలు ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పటివరకు అధికారికంగా రిలీజ్ చేయలేదు, అప్లై చేసుకోమని చెప్తున్నారు. అంటే మనకు వస్తున్న వార్తా కథనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఇట్లా పిల్లలకు అంటే ఐఏఎస్ వాళ్ళకు రాదు, దాంతోపాటుగా ఐటీ వాళ్ళకు రాదు. ఐటీ క్రైటీరియా ఏందనేది ఇప్పుడు తేలాల్సిన, ఐటీ స్పష్టమైన నిబంధనలు ఉండాలి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కారు ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయి చాలా. అంటే కారు ఉన్న వాళ్ళని కూడా మనం పరిశీలించినట్టయితే కారు లోనుకు తీసుకుంటాడు, ఒక 10 లక్షల కారు ఉంటుంది, వాళ్ళు ఇనిషియల్ పేమెంట్ ఉంటుంది, 1,00,000 రూపాయలు పేమెంట్ చేస్తారు, 9 లక్షలు అప్పే ఉంటుంది. అంటే అది బ్యాంకు వాళ్ళ పేరు మీద ఉంటుంది, అది తన సొంత కారు కాదు. అంటే ఇల్లు కూడా ఒక 40 లక్షలు పెట్టి ఇల్లు కొంటాడు, అందులో వాళ్ళ ఇనిషియల్ పేమెంట్ ఉంటుంది ఒక 5 లక్షలు 10 లక్షలు అంతకు మించి ఉండదు. అంటే 30 లక్షలు బ్యాంకులోనే ఉంటుంది, ఆ 30 లక్షలు బ్యాంకు పేరు మీదే ఉంటుంది, మార్టిగేజే ఉంటుంది. సొంత ఇల్లు అని చెప్పుకున్నప్పటికీ తన సొంత ఇల్లు కాదు, అది బ్యాంకులో ఎప్పటికీ అవుతుంది 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో లోన్ అంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు తన సొంత ఇల్లు అయింది. అప్పటి వరకు రెంటుకున్నట్టే, అంటే అక్కడేమో నాది కాదని రెంటుకుంటుండు, ఇది నాదని రెంటుకుంటుండు. అంటే బ్యాంకుకు నెల నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉంటాడు, అది పూర్తిగా చెల్లించినప్పుడే తన సొంత ఇల్లు అయింది. అంటే ఒక 15-20 ఏళ్ళ తర్వాత అవుతుంటుంది. అంటే ఇలాంటివన్నీ కూడా సొంత ఇల్లు ఉంటే ఇవ్వము, ఐటీ కడితే ఇవ్వము, ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళంతకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుంది. భరతరెడ్డి గారు, ఫైనల్గా ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి 28వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తున్నారు. ఒకవైపు మేము తెల్ల రేషన్ కార్డులు రాలేదు, 9 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క ఈ పథకాలు కొన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేషన్ కార్డులు వస్తేనే కదా ఈ పథకాలన్నీ అమలయ్యేవి. ఇప్పుడు పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అందరికీ ఇచ్చేప్పుడు పథకాలు అమలు చేస్తామంటే చాలా సమయం అయ్యే అవకాశం ఉంది కదా. ముందుగా అమలు చేస్తేనేమో లబ్ధిదారులకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదు. అవును, అంటే కొంతకాలం దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తా అని చెప్పినప్పటికీ పాత పద్ధతిలోనే రైతు బంధును కొనసాగిస్తాం, ఈ ఒక్కసారికి వచ్చేసరికి నిబంధనలు మారుస్తామని చెప్పడం జరిగింది. అలాగే కొంత ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు 6 గ్యారెంటీలు అమలవుతాయి. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సరే మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడకపోవచ్చు, ఇప్పుడైతే మనకు రైతు బంధు మీద ఎఫెక్ట్ పడ్డది. అది ఇప్పటివరకు
ఇంకా రైతు బంధు పడలేదు అనేది Next కొంత వర్షాకాలం కొంత నుంచి ఇస్తాం. కొంత అసంతృప్తి రైతుల్లో నెలకొని ఉంది. పూర్తిగా పడలేదనే అసలు పడలేదు, అంటే అరెకరం లోపు వాళ్ళకే పడింది, మిగతా వాళ్ళకి పడలేదు. ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో పడడానికి సిద్ధం చేసిన డబ్బులు తర్వాత ట్రెజరీలో లేవని చెప్తున్నది. హరీష్ రావు వ్యాఖ్యల వల్ల అది వెనక్కి వెళ్ళింది, అది ఆగిపోవడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో కేవలం అరెకరం వరకే పడింది, ఇంకా పడాల్సిన అవసరం ఉంది, పడలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే ఆ పాత పద్ధతిలోనే వేస్తామని చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ నడుస్తున్న ప్రక్రియ. దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రేపు ఫస్ట్కి వృద్ధాప్య పింఛన్ వేయాలి. వృద్ధాప్య పింఛన్ కాంగ్రెస్ పార్టీ జనవరి నుంచి వేస్తా అని చెప్పింది 4,000 రూపాయలు. మరి వైట్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఇస్తుందా లేని వాళ్ళకి ఇస్తుందా, దాంట్లో మార్పులు చేర్పులు జరగాల, ఇదంతా కూడా దాన్ని కూడా కొంతకాలం ఏంటంటే ప్రస్తుతానికైతే ఈ పథకాన్ని కొనసాగనివ్వండి, దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటే ఎవరికైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నారో వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంటుంది. వేయకపోతే ఏమైందంటే అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెల వాళ్ళకి ఇప్పుడు 2,000 వస్తున్నాయి, ఆ 2,000 కూడా ఆగిపోయినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ ఏదైతే నిబంధనలు రావడానికి కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ఫైనల్గా చూసుకోవాలి ఏ నిబంధన దేనికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రజలకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇది కొంత సమయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ లోపు అయితే పథకాలను అయితే అమలు చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్, మార్గదర్శకాలు త్వరగానే వస్తాయని చెప్తున్నారు. ఎట్లా ఉంటాయి, అందులో నిబంధనలు ఎలా ఉంటాయి అని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.